ఈ పెత్తందారులు ధనవంతులు ఏర్పాటు చేసే ప్రభుత్వాలలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం జనసేన గుంపు ప్రభుత్వంలో ధనవంతులైన రాజకీయ నాయకులైన పలుకుబడి ఉన్నవారైనా చట్టం వారికి అనుకూలంగా మారిపోతుంది. నిందితులకు శిక్ష పడదు, నిందితులు కనీసం గుర్తింపు కూడా జరగదు. మరి అదే సామాన్యుడైతే వారు ఎంత నష్టపోయినా, వారికి ఎంత అన్యాయం జరిగినా, వారిపై అత్యాచారం జరిగినా న్యాయం అనేటువంటిది పేదలకు దొరకదు. ఈ రోజు ఆయేషా మీరా కేసులో నిందితుల్ని కనిపెట్టలేక ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్వాంటం అని ఇలా రకరకాల పదాలతో గౌరవ ముఖ్యమంత్రి ఊదరగొడుతూ ఉన్న సమయంలో పోలీస్ ఇదంతా యూజ్ చేసుకుని నిందితుల్ని ఐడెంటిఫై చేయలేక కేసును క్లోజ్ చేసేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సిబిఐ కోర్టు కొట్టేసింది. కేసుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరొక వైపు రాజకీయాల కోసం ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్ రేప్ చేయబడి హత్య చేయబడితే ప్రీతి సుగాలి కేసుని వాడుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చి మంత్రిగా ఉన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ కేసుకి సరైనటువంటి న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉన్నా మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంది. ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే నిందితులు ఎవరు అనేది తెలిసినా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నా అవేవి లేవని లేకుండా చేసి వారిని పట్టుకోకుండా ఉండటానికి ప్రభుత్వం అండదండలు ఇస్తుంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఇంకోటి కావాలా? అప్పుడు ఇదే టీడీపీ గుంపు ప్రభుత్వం ఉంది, ఈ రోజు కూడా ఇదే టీడీపీ గుంపు ప్రభుత్వం ఉంది. చేయగలిగి చేతనై కూడా వారు చేయడం లేదనంటే సామాన్యుల ప్రాణాలకు విలువ లేదు. పాపని బాడీ పార్ట్స్ తో పాటు సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కూడా సమాధి చేస్తున్నా. పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు. వారు ధనవంతులైతే, పెత్తందారులైతే, ఆధిపత్య వర్గాలైతే వారికి విలువ ఉంది, వారిని కాపాడాలి. వాళ్ళు ఎంత నేరం చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా కూడా. ఇది ఈ రోజు నడుస్తున్నటువంటి పాలనా చరిత్ర. ఇలాంటి పరిస్థితిలో అధిక జన పేదలు ఆలోచించాలి. మనం మళ్ళీ ఈ ఆధిపత్య వర్గాలకు, పెత్తందారులకు ఓట్లేసి వాళ్ళని మన మీద కూర్చోబెట్టుకుని వాళ్ళకి అధికారం ఇస్తే ఎక్కడ కూడా నిందితుల్ని పట్టుకోరు సరిగదా, పేదలకు న్యాయం జరిగే అవకాశమే లేదు. ఏదో ఒక కారణం చెప్పి ఇలా కేసులు క్లోజ్ చేసేస్తారనే దానికి ఈ రెండు కేసులు కూడా నిదర్శనం. 2025 డిసెంబర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది 1400కు పైగా మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 5000కు పైగా వేధింపులు జరిగాయని చెప్తూ ఉన్నారు. మరి ఇన్ని వేల కేసులు రిజిస్టర్ అవుతున్న సమయంలో ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎంతమంది నిందితులకు శిక్ష ఇచ్చారు అనే దానికి సంబంధించిన బాధ్యత ఎక్కడ కూడా కనిపించడం లేదు. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సామాన్యుల తరపున, మహిళల తరపున ఈ గుంపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏమిటంటే మహిళలపై అత్యాచార కేసులు, వేధింపు కేసులు వచ్చినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి 6 నెలల లోపల విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షించాలి, మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే. అదే విధంగా పేద మధ్య తరగతి సామాన్యులకు న్యాయం జరగాలి అని అంటే ఈ గుంపు ప్రభుత్వాలు, పెత్తందారుల పార్టీలు ఎప్పటికీ కూడా న్యాయం చేయవు. మన ఓట్లు మనం వేసుకుని మన నాయకత్వంలో మనం అధికారంలోకి వస్తే మన పార్టీ ద్వారా అప్పుడు న్యాయం అనేది పేద మధ్య తరగతి సామాన్యులకు దొరుకుతుంది. కాబట్టి ఇక మీదటైనా ఈ పెత్తందారుల పార్టీలకు ఓట్లు వేసి మనం నెత్తిని ఎక్కించుకోవడం అనే దాన్ని పక్కకు పెట్టి మన పార్టీకి మనం ఓటు వేసుకుని మనం అధికారంలోకి ఎలా రావాలని ఆలోచించమని అధిక జనాన్ని నేను కోరుతూ ఉన్నాను. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కౌస్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.